2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ గురించి చెప్పినప్పుడు చాలా మందికి గోల్డ్ రిలేటెడ్ గా ఎన్నో క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. కింద కమెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో అందులో ఒక డౌట్ ఏంటి అంటే, మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అని చెప్తూ ఉంటారు కాబట్టి ఫిజికల్ గోల్డ్ కొంటే బెటరా లేదంటే డిజిటల్ గోల్డ్ కొంటే బెటరా సార్? రెండు కూడా చాలా ఇంపార్టెంట్, బట్ ఏది బెటర్ అనేది మీ ప్రశ్న. ఓకేనా? రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నేనేం చేశానంటే, సో ఐ హ్యావ్ కన్సల్టెడ్ విత్ పీపుల్ హూ హ్యావ్ డిస్క్లోజ్డ్ దేర్ క్వాంటిటీస్ టు మీ. అంటే వాళ్ళు నా దగ్గర డిజిటల్ గోల్డ్ ఇంత ఉంది, ఇన్ని గ్రాములు నా దగ్గర ఉన్నాయి. అండ్ కొంతమంది నా దగ్గర ఏం చెప్పారంటే, నాకు వచ్చి బేసిక్గా ఏంటంటే చాలా మంది కాల్ చేస్తుంటారు కాబట్టి అందులో నుంచి ఒక కాల్, నాకు అసలు నంబర్ తెలియదు, అనే పేరు కూడా మర్చిపోయా. సో నా దగ్గర ఒక 10 kg కైండ్ ఆఫ్ గోల్డ్ ఉందండి, బ్రిక్ ఫార్మాట్లో. అంటే ఆయన బులియన్ ట్రేడర్ అనమాట. సో దే కీప్ బయింగ్ సెల్లింగ్ గోల్డ్ అనమాట. రోజుకి కొంటుంటారు, వారానికి కొంటుంటారు, నెలకైతే చాలా 100 kg కొంటుంటారు. సో ఇద్దరిది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఒపీనియన్ ఉంది. అయితే అది ఫ్యాక్ట్ బేస్డ్ అది. సో నేనేం చేశానంటే, ఇద్దరి మాటల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఒక థర్డ్ ఎక్స్పర్ట్ ఎవరైతే మనకు ఉంటారో ఆ థర్డ్ ఎక్స్పర్ట్ కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నేనే పెద్ద ఎక్స్పర్ట్ని, నాకే అన్ని తెలుసు అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, యూ హ్యావ్ పీపుల్ అరౌండ్ యూ. అందరితో మాట్లాడండి, ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఆలోచించింది ఒకటి ఉండొచ్చు, జనాల దగ్గర ఇంకొక ఒపీనియన్ ఉండొచ్చు, అండ్ ఇంకొక ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. అయితే అందులో తేలింది ఏంటి, మొత్తానికి ఆ నిజాలన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. నా ఫ్యాక్ట్ ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరికీ అతి ప్రియమైనది. ఆభరణాల రూపంలో కానివ్వండి, నగలు చేయించుకుంటూ ఉంటారు, దానికి అసలు అంతు లేదు. మీరు ఏదో ఒక ఎక్స్క్యూజ్తో ప్రతి సంవత్సరము, ప్రతి 6 నెలలకు ఒకసారి కొంటూ ఉంటారు. సో నా ఇందులో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ 2 ఉంటాయండి. ప్రతి విషయానికి బొమ్మ బొరుసులాగా లేక ఒక టాప్ అండ్ దాంతో పాటు బాటమ్ ఉంటుంది. ఈ 2 కూడా తెలుసుకోవాలి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక పక్కా క్లారిటీతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో గోల్డ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు మీరు, యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్ గోల్డ్ అంటేనే, డిజిటల్ గోల్డ్ అంటేనే చాలా ఇంపార్టెంట్ అండ్ సేఫ్ గా అనిపిస్తుందండి. సో నేను ఇది ప్రిఫర్ చేస్తా అని చెప్పి, మీరు మీ కంఫర్ట్ జోన్ ప్రకారంగా, మీ ప్రయారిటీస్ ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకోండి. అండ్ ఫైనల్ గా నా వర్డిక్ కూడా మీకు ఇస్తాను, దాని ప్రకారంగా మీరు ఆలోచించుకోండి. నౌ కమింగ్ టు దిస్, ప్రోస్ లో చూసుకుంటే గోల్డ్ ఈజ్ అ టాంజిబుల్ యాసెట్. టాంజిబుల్ యాసెట్ అంటే ఏంటి? ఎప్పటికీ కరగనిది, ఎల్లప్పుడూ అది అలాగే ఉంటుంది కాన్స్టెంట్ గా. అంటే గోల్డ్ ఎప్పుడు కరిగిపోదు. సేమ్ లైక్ ల్యాండ్ కొన్నారు మీరు, ల్యాండ్ మీరు కొన్నప్పుడు అది కూడా ఒక టాంజిబుల్ యాసెట్ అనమాట. సో అలాగే మీకు గోల్డ్ కూడా అది లైఫ్ లాంగ్ మీతో పాటు ఉంటుంది, వారసత్వంగా ఎప్పుడు మీ దగ్గర మీకు ఒక సపోర్ట్ ఇస్తుంది ఫైనాన్షియల్ రూపంలో. రెండోది, ప్రిఫర్డ్ ఫర్ జ్యువెలరీ అండ్ గిఫ్టింగ్. తాతలు ఏం చేస్తారంటే, వాళ్ళ మనవరాలు కానివ్వండి, వాళ్ళ పెళ్లిళ్ళు కానివ్వండి, వాళ్ళ బారసాలలు కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక ఇయర్లీ బర్త్డేస్ ఉంటాయి, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది ఏం చేస్తారంటే బంగారం అని కొని పెట్టుకుంటారు. ఏమో మరి రేపటి రోజున ఎక్కువగా పెరిగిపోతే మనం కొనలేమేమో అని చెప్పేసి భయంతో కాసింత బంగారం దాచుకుంటారు, సో దట్ పిల్లల కోసం చేయించుకోవచ్చు. ఓకేనా? ఇది రెండోది. మూడోది చూసుకుంటే, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఎమర్జెన్సీస్ వేర్ కొలాటరల్ లోన్స్ ఆర్ నీడెడ్ ఈజీలీ. ఎందుకు చెప్పనా? మీ దగ్గర ల్యాండ్ ఉందండి, లేదంటే ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ ఇంటి మీద మీరు డాక్యుమెంట్స్ దానికి తాకట్టు పెట్టేసి లోన్ తీసుకోవాలి అంటే మీకు కనీసం ఒక 15 రోజుల, నెల రోజుల, మేబీ సమ్ టైమ్స్ ఏదైనా లిటిగేషన్ ఉంటే 3 నెలలు ఆర్ 6 నెలలు కూడా పట్టచ్చు లోన్ తీసుకోనికి. కానీ అదే బంగారం ఉంటే మీ దగ్గర, వెళ్ళండి ఇమీడియట్ గా మీ ప్రూఫ్ ఆఫ్ ఐడి ఇవ్వండి, విత్ ఇన్ మినిట్స్ లో మీ చేతిలో క్యాష్ కావాలా, లేదంటే ఆన్లైన్ లో మీకు లోన్ రూపంలో డబ్బులు కావాలా, అందుతాయి మీకు. సో గోల్డ్ అంత పవర్ఫుల్ అనమాట, చాలా పవర్ఫుల్ ఇది. సో ఆ విషయం మర్చిపోకండి. నా ఇందులో ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ మీ దగ్గర ఉన్నప్పుడు, నా బంగారం ఒకవేళ ఎవరైనా దొంగలిస్తారంటే అది ఆఫ్లైన్ లో ఎవరైనా ఇంట్లో దొంగలు పడితేనే. లేదంటారా, ఆన్లైన్ లో నాకు ఎవరు కూడా హ్యాక్ చేయలేరు, నా గోల్డ్ ని దోచుకోలేరు. సో టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఎలాంటి ప్లాట్ఫామ్ లో రిస్క్ లేదు. బట్ మనం రోజు టెక్నాలజీ కాలంలోనే ఇప్పుడు పుడుతున్నాము, పెరుగుతున్నాము, అలవాటు పడిపోతున్నాము. ఫోన్ లేనిది అసలు ఒక మనిషి కూడా, చిన్న పిల్లలు కూడా బ్రతకలేకపోతున్నారు, బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. నా
కాన్స్ అంటే ఇందులో లాసెస్ ఏముండొచ్చు మనకు అది చెప్తాను, ఇమ్మీడియట్ గా చెప్తాను. మేకింగ్ ఛార్జెస్ అంటే మీరు ఫిజికల్ గోల్డ్ కొంటే 3% నుంచి 25% వరకు మీరు జ్యువెలరీకి పే చేయాలి, అదొక భారం మనకు. గోల్డ్ పెరగలేదు అనుకోండి, ఆ గోల్డ్ ఎప్పుడు మీరు కొన్నది కూడా దాని తర్వాత అది మీకు భారం అయిపోతుంది. రెండో పాయింట్ స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, ఎందుకంటే మీరు లాకర్ తీసుకున్న దానికి రెంట్ కట్టాలి, దాంతో పాటు రిస్క్ ఆఫ్ థెఫ్ట్ ఇంట్లో పెట్టుకుంటే ఉంటుంది. మూడో పాయింట్ ప్యూరిటీ చెక్ నీడెడ్. ఒక కాలంలో అంటే ఇది చాలా నిజమైన సీరియస్ ప్రాబ్లం ఉండేదండి, బట్ ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లం సీరియస్ గానే ఉంది. కానీ దానికోసం BISK యాప్ ఉందిగా, సో అందులో మీరు చెక్ చేసుకోవచ్చు అది 22 క్యారెట్ గోల్డా 24 క్యారెట్ గోల్డా, ఇల్లీగల్ గా వచ్చిందా లీగల్ గా వచ్చిందా. ఓకే, ఆ పాయింట్ అయిపోయిన తర్వాత రీసేల్ మే ఇన్వాల్వ్ లోవర్ బైబ్యాక్ వాల్యూ ఆర్ డిడక్షన్స్. ఇది మాత్రం కరెక్ట్ అండి. నా దగ్గర ఏదో అవసరం వచ్చి బంగారం అమ్మాలి అనుకున్నానండి, ఒక నగలు ఉన్నాయి, ఆ నగలు అమ్ముదామంటే షాప్ వాడు ఏమంటాడంటే, సార్ ఇది చూసాను క్వాలిటీ కాస్త అంత ఇందులో తేడాగా ఉంది, మీకు ఇంత రేట్ రాదు, లేదంటే మార్కెట్లో ఇవాళ ఆ ధర పరకట్లేదు అని చెప్పేసి కావాలని కూడా చాలా మంది షాప్ కీపర్స్ మనల్ని దే మే మిస్గైడ్ అస్. సో అదొక లాస్ ఫేస్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫిజికల్ గోల్డ్ గురించి చెప్తున్నాను. నాట్ ఈజీ టు బై అండ్ సెల్ ఇన్స్టెంట్లీ. తాకట్టు పెట్టడం అంటే ఒక నిమిషంలో అయిపోతుంది, కానీ అమ్మాలి అనుకున్నారనుకోండి, లేదంటే కొనాలి అనుకున్నారనుకోండి, ఎంతో బార్గెనింగ్ చేయాల్సి వస్తుంది అమ్మేటప్పుడు కొనేటప్పుడు. అవునా? అవును సార్. సో ఇప్పుడు వద్దాము డిజిటల్ గోల్డ్ కి. నౌ లెట్స్ కమ్ బ్యాక్. సో డిజిటల్ గోల్డ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ బాట్ త్రూ యాప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ డిమాట్ అకౌంట్ ఉందా మీ దగ్గర, లేదంటే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉందా, సో డిజిటల్ రూపంలో మీరు గోల్డ్ కొనొచ్చు ఈజీగా. సో ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్తా. 24K గోల్డ్ మీరు ఈజీగా కొనుక్కోవచ్చు, ఎందుకంటే 99.99 ప్యూరిటీతో మీకు డిజిటల్ గోల్డ్ వస్తుంది. ఈజీ టు బై అండ్ ఈజీ టు సెల్. ఆన్లైన్ లో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొక మంచి విషయం చెప్పినా, మీరు ఆన్లైన్ లో డిజిటల్ గోల్డ్ యాజ్ లెస్ యాజ్ 100 రూపీస్ కి కూడా కొనుక్కోవచ్చు. 100 రూపాయల్లో కూడా మీరు బంగారం కణం అనేది మీరు కొనొచ్చు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఫిజికల్ గోల్డ్ మీరు కనీసం కొన్ని వేలల్లో లక్షల్లో పెట్టాలి. నా నో స్టోరేజ్ ఇష్యూస్, మీకు అసలు ఎక్కడ స్టోరేజ్ చేసుకునే అవసరం లేదు డిజిటల్ గోల్డ్ లో, ఎక్కడ పోతుందని కూడా భయం ఉండదు. కరెక్ట్. అండ్ దీంతో పాటు యూ కెన్ కన్వర్ట్ దట్ డిజిటల్ గోల్డ్ టు ఫిజికల్ గోల్డ్. అది ఎలా పాసిబుల్ అబ్బా అంటారు. సింపుల్ అండి, మీరు ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టారు, మీకు ప్రాఫిట్ వచ్చింది, మీకు ఇప్పుడు ఆభరణాలు కొనాలనుకుంటున్నారు, అందులో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోండి, కొనుక్కోండి. ఇట్స్ ఆ సింపుల్ యాజ్ దాట్. నా రియల్ టైం ప్రైస్ ట్రాకింగ్. ఇప్పుడు ఒక షాప్ లో అతను ఒక 10 షాపుల వాళ్ళని అడిగితే 10 ధరలు చెప్తారండి. ఏ షాపు వాడు కూడా మీకు ఒక ధర చెప్పరు, అందరు కలిసి ఇతను ఒక రేట్ చెప్తే ఆ 10వ మనిషి 10వ షాపులో ఉన్నవాడు ఇంకొక ధర చెప్తారన్నమాట. సో ఇక్కడ మాత్రం మీకు ఒక యూనివర్సల్ రేట్ ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేయలేరు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నా ఇందులో మనకు కొన్ని వచ్చే కష్టాలేంటి డిజిటల్ గోల్డ్ లో ఉన్నాయా, అసలు కష్టాలు ఏమన్నా చూద్దాం. సో హెల్డ్ బై ప్రైవేట్ కంపెనీస్ అండ్ నాట్ రెగ్యులేటెడ్ బై సెబీ. ఎందుకంటే సెబీ ఈ ఫోన్ పే గూగుల్ పే ద్వారా కొన్న బంగారాన్ని మాత్రం ఇల్లీగల్ అని చెప్తుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్. అయితే మీరు ఎవరి ద్వారా కొంటే లీగలైజ్ అవుతుంది అంటే, మీరు గోల్డ్ ETF కొనండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో, లేదంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొనండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో, అండ్ మీరు కావాలంటే MCX లో గోల్డ్ ఫ్యూచర్స్, గోల్డ్ మినీ ఫ్యూచర్స్, గోల్డ్ గినియా ఇవన్నీ కూడా కొంటే ఇవన్నీ లీగల్ అన్నమాట. కానీ డిజిటల్ గోల్డ్ మాత్రం కొనకండి. ఓకేనా? నౌ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, usually not hold for more than 5 years on many platforms. అది మీకు డిజిటల్ గోల్డ్ లో ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ మీకు ప్రాబ్లం ఉండదు ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో. నా అడిషనల్ చార్జెస్ ఏమైనా ఉంటాయా అంటే, మీకు బంగారం ఫిజికల్ కొన్నప్పుడు 3% మీరు GST పే చేస్తారు, ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ చాలా తక్కువ చార్జెస్ ఉంటాయి. అది ఒక బెనిఫిట్ మీకు. నౌ దిస్ ఇస్ నాట్ ఐడియల్ ఫర్ వెరీ లార్జ్ అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్ డ్యూ టు కౌంటర్ పార్టీ రిస్క్. ఇది ఏంటంటే, మీరు ఇక్కడ ఆన్లైన్ లో కొన్నప్పుడల్లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బంగారం ఆన్లైన్ లో కొన్నప్పుడు మీరు చిన్న చిన్న ఫ్రాగ్మెంటెడ్ కైండ్ ఆఫ్ బయింగ్ లో కొనండి. అంటే 100 గ్రాముల 10 గ్రాముల 1 గ్రామ అలా మీరు కొనుక్కోవచ్చు కదా. ఒకటేసారి కేజీలు కొనకండి, సో దట్ మీకు లాస్ కూడా పడిపోయేటప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చిన్న మోతాదులో కొనండి. డౌట్స్ ఉన్నాయా? డిజిటల్ గోల్డ్ ఫ్యూచర్ కాబట్టి ప్రశ్నలకు అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను, ఈ రోజే తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.